జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మగంటి గోపీనాథ్ చనిపోకపోయినా జూబ్లీహిల్స్ లో బైపోల్ వచ్చేదన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కేసు కోర్టులో ఉన్న సమయంలోనే గోపీనాథ్ కాలం చేయడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం, నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదానికి నేను ప్రమాణం చేసినాను. వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని, మా ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకుంటాను. నేను ఏ తప్పు చేయకుండా కూడా అనేక తప్పుడు ఆరోపణలు పెడుతూ నన్నే కాదు నా కుటుంబ సభ్యులని, నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం. ఇలా గోపీనాథ్ గారు బతుకున్న జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది, దాని కేసు వాజ్ పెండింగ్ ఎట్ హైకోర్ట్. సో నేను ఆ కేసు విత్డ్రా క్లోజ్ చేయడం వల్ల తను చనిపోయినాడు కాబట్టి కేసు క్లోజ్ చేసినాం. లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాజ్ పార్టీ ఇన్ ఇట్. సో ఎలక్షనే జరిగేది కాదు. క్లోజ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్కి ఆ మెసేజ్ పోవడం, అక్కడ నుండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెసేజ్ పోవడం, ఎలక్షన్ రావడం. ఎలక్షన్ అనేది ఆయన కాలం చేసిన కాబట్టి వచ్చింది. వీళ్ళు చేయకపోయినా ఎలక్షన్ వచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ అనేది జరిగింది అండ్ వీ వన్.